అంటే గౌరవం వాస్తవానికి ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ల గురించి కొట్లాడి చేసి నిరుద్యోగుల గురించి పాదయాత్ర చేసి అసెంబ్లీ వరకు అన్ని చేసినటువంటి అన్న దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల అటు పోయింది. కానీ అసలు అన్నని ఇప్పుడు ఎమ్మెల్సీ చూడాల్సిన పని. నిన్న కూడా మీ వేదికగానే అన్నాము, బల్మూరి అన్నను అన్న మేము చెప్తున్నాం అన్న, నిన్న కూడా ఏమన్నాం అంటే నిన్న ఇదే వేదిక మీద అందరికన్నా ఎక్కువ కొట్లాడిన కాంగ్రెస్ లో నిరుద్యోగుల పట్ల కొట్లాడిన వ్యక్తి మా మానవద్రాయ్ అన్న. అంత మొగోడు ఎవరు అన్న కూడా ఈ మధ్యలో కొన్ని అంటే మాకు బాధ వస్తుందని అక్కడి వరకే కట్ చేసినాం అన్న. సబ్జెక్టే మాట్లాడతాం అన్న, మీరు మాట్లాడేటప్పుడు ఏమనలేదన్న ఏమంటారు. అయితే ఇంకొకటి, ఎప్పుడైనా డెమోక్రసీలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్పందించాలి, అది స్పందించే హృదయం ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఒకళ్ళు స్పందించినప్పుడు అది ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎక్కడికైనా కావచ్చు, నువ్వు ఈ పని చేస్తున్నావా, అసలు నువ్వు ప్రిపేర్ అవుతున్నావా. ఇప్పుడు రైతుల గురించి స్పందించేటోళ్ళు వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండేటోళ్ళు వాళ్ళు వ్యవసాయం చేస్తారా? ఇప్పుడు అన్న స్పందించిండు, అశోక్ సార్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అన్నాడు. మొన్న మోతిలాల్ని అప్లై చేయలేదన్నదు, అంతకుముందు కేటీఆర్ ప్రవళికని అట్నే అన్నారు. ఇలాంటివి అనేది మంచిది కాదు, అది ఎవరికైనా కానీ. ఇది సైడ్ ట్రాక్లు పోయేంత విషయం అంతే, అది మంచి పద్ధతి కాదు ఎప్పటికైనా అన్న. ఇంకొకటి ఏంటి, ఇక్కడ నేను గ్రూప్ 2 గ్రూప్ 3 ఫస్ట్ మాట్లాడినాక డిఎస్సి మాట్లాడినాక ఒక వాక్యాలు అయిపోయినాక చెప్పేస్తాను. అన్నకు మొన్న కూడా చెప్పినవి ఏంటంటే మేజర్గా విషయం మొత్తం మొన్న కూడా కన్విన్స్ చేసినాం ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. దానికి లీగల్ ఇష్యూ అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. రీజన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్స్లో మొన్న అన్నకు చూపిద్దామంటే చూపించలేకపోయినాం. ఇగో చూడన్నా, ఈ వేకెన్సీస్ బ్రేకప్ చేసినాక ఒక్కొక్క దాంట్లో ఇది గ్రూప్ 2 అన్న ఇంత తక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు చూడండి, ఒక్కొక్క బ్రేకప్ చేసినాక ఇది 18 డిపార్ట్మెంట్లకు కల్పించినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2. ఇట్లా నువ్వు ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ ఎంత ఖాళీలు ఉన్నాయి చూడు. ఒక్కొక్కరికి వచ్చేది అవకాశం ఉంది, ఒక్క ఆస్పిరెంట్కి వచ్చేది ఒక 3-4 పోస్టులే. అన్నీ అన్నాడుగా 10 ఏళ్ళ సేంది కొట్లాడితే కొలువుల గురించి కొట్లాడితే రాలేదన్నాడు. ఈ 10 ఏళ్ళలో కొట్లాడినాక ఇప్పుడు చాలా మందికి ఏజ్ అయిపోయి, ఏజ్ అనేది ముఖ్యమే కాదు. ఒకడు 4-5 ఏళ్ళు కూర్చున్నాక ఇంకో నోటిఫికేషన్ కూర్చోగలుగుతాడా? కూర్చోలేడు కదా, ఆర్థిక భారం పడుతుంది కదా, ఇండ్లలో సామాజిక పరిస్థితులు అనేది ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకొకటి కిందాక అన్న ఏం రాయలేదన్నారు, అది నాకు తెలుసు. అన్న బీఈడీ చేసిండు, బీఈడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తేనే వస్తుంది. ఇంకొకటి కూడా రాసిండు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో గ్రూప్ 1 కూడా రాసిండు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఈ వేకెన్సీస్ ఉన్నప్పుడు అన్న నీకు కాంపిటేటివ్ రాసిన అనుభవం ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, కొద్దిగా మీరు పోస్టులు ఎన్హాన్స్ చేయరి. ఎందుకంటే మాకు రేవంత్ అన్న మేము పెట్టినటువంటి వేదిక మీదనే వచ్చేసి 2000-3000 పెంచుతానన్నాడు, విశ్వాసం ఉంది. నిన్న కూడా మీరు ఒట్టే పోస్ట్ చేస్తే మాత్రం అది ఉపయోగం ఉండదు. దయచేసి పోస్టులు పెంచాలి గ్రూప్ 2 గ్రూప్ 3లో. ఎందుకంటే మీరు ప్రతిసారి మీరే వస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం, ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. లీగల్ ఇష్యూస్ అనే ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే 2016లో వీళ్ళు కొట్లాడితేనే గ్రూప్ 2లో పెరిగినాయి. గ్రూప్ 2 పేరా 18 అనేటువంటిది ఇప్పుడు ఈ గ్రూప్ 1లో పేరా 18, లాస్ట్ గ్రూప్ 2లో పేరా 13 విచక్షణ అధికారాలు. ఇక్కడ గ్రూప్ 1 ఇప్పుడు ఇది గ్రూప్ 1 స్టాండర్డ్ కూడా ఉపయోగపడుతుంది. ఇదే డిస్కషన్ ఏంటంటే ఎక్కడ కూడా జడ్జిమెంట్లో మొన్న అన్న ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తోటి క్యాన్సిల్ అయింది కదా లాస్ట్ నోటిఫికేషన్. ఆ లీగల్ ఇష్యూస్లో క్యాన్సిల్ అయినప్పుడు గ్రూప్ 4 మీద కూడా క్యాన్సిలేషన్ గురించి అడిగినప్పుడు గ్రూప్ 4లో ఎందుకు క్యాన్సిల్ కాదు, గ్రూప్ 1 ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం అన్నప్పుడు మీరు గ్రూప్ 4లో ముందుగానే యాడెండమ్ ఇచ్చేసి మీరు ఒకటి ఏదైతే ఇచ్చిర్రంటే వెబ్ నోట్ ఇచ్చేసి మీరు ఏం చేసిర్రు అంటే మీరు థంబ్ ఇంప్రెషన్ తీసుకోవట్లేకపోతున్నాం, ఆ బయోమెట్రిక్ తీసుకోలేకపోయారు, థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటున్నాం అని చెప్పారు. అట్లా మీరు గ్రూప్ 1 ఎందుకు ఇవ్వలేకపోయారు సెక్యూరిటీ మెజర్స్ అని చెప్పింది. వాళ్ళు తీసుకున్నటువంటి థంబ్ ఇంప్రెషన్కి తీసుకున్న దానికి కూడా కోర్టు అగ్రి అయింది. ఎందుకంటే మీకు పేరా 13 కింద ఈ గ్రూప్ 4లో ఉన్నదాన్ని అపోల్డ్ చేస్తూ మీ విచక్షణ అధికారాన్ని దాంట్లో ఇంటర్ఫియర్ కావని చెప్పింది. మీరు బయోమెట్రిక్ తీసుకోలేకపోయారు కాబట్టి ఇంత వాలటైల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇంత లీక్ అయిన దాంట్లో ఎందుకు చేసుకోలేదని గ్రూప్ 1 క్యాన్సిల్ చేసారు. అన్న ఇప్పుడు కోర్టుకు పోయిర్రు మొన్న అంటున్నారు కదా, ఈ లీగల్ ఇష్యూస్ ఏమొస్తాయంటే గ్రూప్ 1కు పోవద్దు. ఎందుకంటే మనకున్నటువంటి నోటిఫికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ నాన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్కు లీగాలిటీ ఉంటుందని ఇదే నోటిఫికేషన్లో మన తమిళనాడు జడ్జిమెంట్ను ఉపయోగించి చెప్పినప్పుడు ఇగో అన్న ఇక్కడ అండర్లైన్ చేసినాం చదువు. ఇగో ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద కమిషన్ ఆర్ మ్యాండేటరీ హ్యావింగ్ ద ఫోర్స్ ఆఫ్ ద లా.
ఇది జడ్జిమెంట్ ఇది తమిళనాడు కేసును కోర్టు చేశారు. నేను చెప్తాను మీకు అనుభవం కానీ ఎట్లుంటదంటే ఈ తీర్పులు కూడా కత్తికి 2 వైపులు పదును లెక్క ఉంటాయి. కత్తి మనం ఏమనుకుంటామంటే మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం, ఒక్కోసారి రద్దు కావాల్సిన ఎగ్జామ్ కొనసాగింది, గ్రూప్ 2 రద్దు కావాలి అప్పుడు, ఇక మేము కొట్టాడలేక ఇక వదిలిపెట్టినాం అప్పుడు. కాబట్టి మనం ఏంటంటే ఏ జడ్జిమెంట్ ఎప్పుడు ఎట్లా వస్తుందో కూడా చెప్పలేము మనం. ఒక్కోసారి నిరుద్యోగికి అనుకూలంగా రావచ్చు, ఒక్కోసారి ప్రభుత్వానికి అనుకూలంగా రావచ్చు. ఆ జడ్జి ఆడ కూర్చున్న ఆలోచన విధానం బట్టి ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, నువ్వు కోర్టుకు గ్రూప్ 2 విషయంలో ఏం లీగల్ రాదంటాడు, ఎవడు చెప్పగలడు? ఇప్పుడు ఒకవేళ పోస్టులు పెంచామనుకోండి 2000, ఆయన అన్నట్టు 2000 పెంచుదాం అనుకోండి ఖాళీలు. అందుకే మేము ఏమంటున్నాం, 33 విభాగాల్లో నుంచి ఉద్యోగాల క్యాలెండర్లో గ్రూప్ 2 ఉద్యోగాలే ఇప్పుడు 783 763 ఎన్నో ఉన్నాయి కదా. గ్రూప్ 1 783 ఆ ఉద్యోగాలు వదిలిపెట్టేసి ఎట్లాగా అయిపోయింది. కాబట్టి మరో నోటిఫికేషన్ మేము సిద్ధమవుతున్నాం. ఒకవేళ పోస్టులు పెంచామనుకో మళ్ళీ మాకు అవకాశం ఏంటని చెప్పి కొత్త వెళ్తాయి. అవునన్నా, ఈ విధమైన సమస్యలు ప్రభుత్వానికి ఉంటాయి. నిరుద్యోగికి ఏంటంటే అది ఇస్తే ఏంది ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు సార్ మాట్లాడినట్టు నేను వారికి సబ్జెక్ట్ తెలుసు, గౌరవనీయులు ఇంతసేపు నేనేం మాట్లాడలే. దయచేసి మీ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి చెప్పేటి చాలా ఉన్నాయన్న, తప్పుగా అనుకోవద్దు, మీరు తప్పుగా అనుకోవద్దు దయచేసి. నేనేం మాట్లాడినా కూడా విషయం ఏంటంటే, మీరు ముళ్ళబాట నుంచి మమ్మల్ని మంచి బాటలకు తెస్తున్నారో లేకపోతే బాయిలకు నెట్టేస్తున్నారో సమాజానికి తెలుసు. ఈ రోజు తెలంగాణ సమాజానికి తెలుసు. ఇదే బల్మూరు వెంకట్ గ్రూప్ 2 వాళ్ళతో చర్చ జరుపుతారు, డిఎస్సీ వాళ్ళు ఓట్లేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవలేదా అని అడుగుతా ఉన్నా నేను. అని మీరు ఒకటి గమనించాలి, నేను న్యాయంగా అడుగుతా ఉన్నా. ఎవరితో మీరు ఏ డిఎస్సీ అభ్యర్థి మీ దగ్గరికి చర్చకు వచ్చిండు? ఎంతమంది మిమ్మల్ని డిఎస్సీ వద్దని చెప్పారు, కంటిన్యూ చేయొద్దని చెప్పారు? చెప్పండి నాకు. ఇంతసేపు నేను ఒక్కటే మీరు చెప్తా ఉన్నారు, ఎగ్జామ్ డేట్స్ అశోక్ సార్ ఇచ్చిండన్నారు. అశోక్ సార్ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, డేట్స్ అనేది మీరు ఎట్లా ఇచ్చింది సార్ కొంచెం చూసుకొని అన్నట్టు నేను సార్ కూడా ప్రశ్నిస్తాను. ఒక్క నిమిషం. కేసీఆర్ టైంలో 6 నెలలు మేము ఆల్రెడీ అప్పుడు ఎగ్జామ్స్ ఫెయిల్ అయినాయి, ఇప్పుడు 6 నెలల సమయం ఇచ్చిందని సార్ అన్నారు. 6 నెలలు మాకు డిఎస్సీకి టెస్ట్ పెట్టినాక డిఎస్సీకి అన్నారు సార్ మీరు. నేను నోటిఫికేషన్ అప్పుడు ఎవడు పట్టించుకోవాలి, అసలు తన్నుడు గుద్దుడు బయట కొట్టుకొని జైల్లో కొట్టారు. వాళ్ళు ఎన్ని సార్లు వచ్చిందమ్మా? ఏడాదికి 2 సార్లు రావాల్సింది. సెంట్రల్ టెట్ 20 సార్లు అయితే రాష్ట్ర టెట్ 4 సార్లు వచ్చింది. దాని గురించి మాట్లాడతారమ్మా, దాని గురించి మాట్లాడు. నువ్వు చేసేవాడు పుల్లలు పెట్టకండి, మీరు పుల్లలు పెట్టకండి. మీరు పాయింట్ రాశారు కదా, మీరు రాసుకోండి, మీరు అడగండి రాసుకుంటారు. దయచేసి మీరు వినండి, మాకు ఒక్కసారి టైం ఇవ్వండి. మీరు ఇదే మీరు అన్నారు, బట్టి సార్ 1:100 కి అన్నారు కాబట్టి ఇది ప్రిలిమ్స్ కు ముందు చెప్పుకుంటే 1:200 ఇచ్చామని అన్నారు. మరి మీరు ఈ రోజు గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. సంతోషం, మేము కూడా రాసే వాళ్ళం ఉన్నాం గ్రూప్ 2, మీకు దండం పెడతాం. మంచి పని చెప్పింది. బట్టి గారు ప్రిలిమ్స్ కు ముందు రేజ్ చేసి ఉంటే 1:200 ఇచ్చేవాళ్ళం ఒప్పుకుంటున్నారు. మరి ఆ రెండు న్యాయబద్ధమైన అయినప్పుడు అది మా నిరుద్యోగులు చేసేదే. డిఎస్సీ న్యాయబద్ధం కాదా? మీరెందుకు చిన్న చూపు చూస్తా ఉన్నారు మమ్మల్ని? మేమేం తప్పు చేసినాం? డిఎస్సీ అభ్యర్థులు మేము ప్రచారం చేయలేదా? మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడలేదా? మీరు మాట్లాడొద్దు సార్, ఇది ఆవేశంతో కూడుకున్న బాధ. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఓదార్చుతున్నాం అన్నారు. ఎంతమంది ఓదార్చుతున్నారు సార్? ఓదార్చుతే బాధ తగ్గుద్దా? పోయిన మా జీవితం వస్తుందా? ఇప్పుడు మీరు అన్నారు, నేను మంచిగానే చెప్తాను. ఏమన్నారంటే, మీరు పోస్టులు 11,060 మేము పెంచినాం, మీకు ఎగ్జామ్ పెడతాం, ఇంకో డిఎస్సీ ఎత్తామని డిప్యూటీ సీఎం గారు అన్నారు. నేనేమంటున్నా అంటే, సార్ మీరు పెడతారు, మా ఎమోషనల్ మాకు అంత సమయం లేదు. సరే మీరు 6,000 పెడితే ఇంతకుముందు కేసీఆర్ 5,000 ఎత్తే 0 వచ్చినాయి. ఆయన చేసిన కొత్త జిల్లాలు, జోనల్ వ్యవస్థలు ఇదంతా కలిపి 0 వచ్చినాయి. అదే 0 అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. మేమేమంటున్నామంటే, మీరు పోస్టులు పెంచారు సంతోషం, ఈ 11,000కు అదే 6,000 పెంచేస్తే మేము రాసుకునేటోళ్ళం. దయచేసి మీరు ఎంతసేపు ప్రతిపక్షం అన్నారు, వాళ్ళు వీళ్ళు ఎగేస్తారంటారు. సరే ఎగేస్తున్నారు, నిజమే కావచ్చు, నిజమో అబద్ధమో వాట్ ఇస్ దిస్ అనేది వాళ్ళకి తెలుసు, సమాజానికి తెలుసు, ఈ రోజు కొట్లాడే వాళ్ళకు కూడా తెలుసు. మమ్మల్ని మేమే వెళ్ళగొడతా ఉన్నాం. రాకేష్ రెడ్డిని అన్నవా లేదా? అన్న కూడా ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మేము గౌరవిస్తున్నాం. విషయం ఏంటంటే, మాకు కావాల్సింది డిఎస్సీ వాయిదా అంటే ససేమి రానడానికి గవర్నమెంట్ దగ్గర కారణం ఏందయ్యా? అసలు మా బాధ కనిపించట్లేదా?
క్వశ్చన్ ఆన్సర్ అడగొచ్చాయి కానీ ఎందుకంటే మీటింగ్ ముందు వీళ్ళ అన్న, గురించి అన్న, 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 మీరు ఉండాలి అన్న ఒక్క నిమిషం ఇప్పుడు ఇంతసేపు బల్మూరి అన్న కాదు అన్న వచ్చిండు కాదు కదా చెల్లి మాట్లాడినాడు మీరు మాట్లాడండి ఈ విషయం కూడా రావాలన్న. వాటర్ ఇవ్వమ్మా. బల్మూరి వెంకటన్న డిఎస్సి వాళ్ళని దగ్గరికి రానిస్తలేడు. ఇదే చెనగాన్ దయాకర్ సార్ మాకు హాల్ టికెట్స్ విడుదలైనాయి. మరి మా ఎమోషనల్ ఇంకోటి విషయం మేము మీకు తెలుసు. చెప్తున్నాం. మీరు అన్నారు పిహెచ్డీ చేసిరని. ఏం పిహెచ్డీ చేస్తే ఏం లాభం వీళ్ళు? ఏం ఎంబీబీఎస్ లో చదివితే ఏం లాభం అయ్యా? హాల్ టికెట్లు వచ్చినాక మీరు రెచ్చగొట్టడానికి ప్రెస్ మీట్లు పెడతారా? అదే విద్యార్థులు చెనగాన్ దయాకర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు పెట్టాడు? హాల్ టికెట్స్